హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో రూల్ 3 ట్రాన్స్ఫర్కి సంబంధించిన రిజల్ట్స్, అదేవిధంగా జీడిఎస్ ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, అంటే ఎవరెవరికి ఎలిజిబిలిటీ ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవడానికి, అలాగే ఈ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు మీరైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి జీడిఎస్ రిలేటెడ్, అలాగే వేరే ఇతర జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్స్ చేసినట్లయితే నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. సో మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్లు అయితే ఈరోజు డేట్ 28 నవంబర్ 2025. ఈరోజు ఆఫ్టర్ 4 PM అయితే మనకి జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ రిజల్ట్స్ అనేవి ఈరోజు రావడం జరుగుతుంది. అంటే ఒక 2-3 అవర్స్ డిలే అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈరోజు అయితే వస్తాయనే అంచనాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొంతమందివి ట్రాన్స్ఫర్లు అయితే రిజెక్ట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే కొందరు అయితే పోలీస్ వెరిఫికేషన్లు, అంటే ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత మన మీద ఎలాంటి కేసులు ఉన్నాయా లేవా అనే వాటి మీద పోలీస్ వెరిఫికేషను, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు జాయిన్ అయిన తర్వాత కూడా జరుగుతాయి. కొంతమంది అయితే పోలీస్ వెరిఫికేషన్లు జరగకుండానే వాళ్ళు అప్లై చేసుకున్నారు. అలాగే కొంతమందివి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అవ్వకుండానే చేసుకుంటారు. వాళ్ళదైతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా వాళ్ళది మనకి రిజల్ట్లో అయితే మనం సెలెక్ట్ అయినట్లయితే మనం అప్లై చేసుకున్న డివిజన్కి మనకైతే అలర్ట్ అయిపోతాము, లేదంటే లేదు. అంటే మనం పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్లను బట్టి అది ఉంటుంది. సో ఈరోజు అయితే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్లకి ఎలిజిబుల్ కాని వాళ్ళు, ఫ్యూచర్లో అప్లై చేసుకునే వాళ్ళు వచ్చే జీడిఎస్ల కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా యూస్ అవుతుంది. అయితే జీడిఎస్లకు మనకు ట్రాన్స్ఫర్ ఎలాగుంటుందంటే, మనం ఒక ఏరియా నుంచి మనం ప్రజెంట్ వర్క్ చేసే లొకేషన్ నుంచి ఇంకొక ఆఫీస్కి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే మనకు బేసిక్ ఎలిజిబిలిటీ అయితే మనం 2 years సర్వీస్ అనేది ఒక బ్రాంచ్ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. 2 years సర్వీస్ మనం ఒక డివిజన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనకు నెక్స్ట్ విలేజ్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నా జాయినింగ్ అనేది 2024లో అయింది. నా ట్రాన్స్ఫర్ అయితే 2026లో అవుతుంది. అంటే మనకి 2 years సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యి 3rd yearలో మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకున్నట్లయితే మన ప్రిఫరెన్స్ని బట్టి మనకైతే ట్రాన్స్ఫర్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మన పోలీస్ వెరిఫికేషన్లు, ఆ రిలేటెడ్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయినట్లయితేనే మనం ఎలిజిబుల్గా రావడం జరుగుతుంది. లేదంటే మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా జీడిఎస్లు మొత్తం వీళ్ళ సర్వీస్ టైంలో అయితే జస్ట్ బాయ్స్కి అయితే సర్వీస్ మొత్తంలో 2 times ట్రాన్స్ఫర్ ఉంటుంది, గర్ల్స్కి అయితే 3 times ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఒక 30 years మన సర్వీస్ ఉందనుకోండి, అందులో మనం ఓన్లీ బాయ్స్ అయితే 2 సార్లు మాత్రమే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు, అమ్మాయిలు అయితే 3 సార్లు పెట్టుకోవచ్చు. ఇదన్నమాట ఇందులో. అదే మనం అయితే ఎంటీఎస్ అంటే ప్రమోషన్ ద్వారా పైన వేరే పోస్టులకు వెళ్ళిన తర్వాత మన ఇష్టం అన్నమాట, ఎన్నిసార్లు అయినా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. కానీ జీడిఎస్లకు అయితే ఓన్లీ లిమిటెడ్ ట్రాన్స్ఫర్సే ఉంటాయి. గర్ల్స్కి అయితే 3 times మొత్తం సర్వీస్లో, బాయ్స్కి అయితే 2 times ఇలా ఉంటుంది అనమాట. దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ అయితే 2 years మనం సర్వీస్ కంప్లీట్ చేసుకున్నప్పుడే ఒక విలేజ్ నుంచి ఇంకొక దగ్గరికి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఇదన్నమాట ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషను. ఇంతకు మించి ట్రాన్స్ఫర్స్ గురించి ఎక్స్ట్రా ఏముండదు. బికాజ్ మనకు ఎన్ని ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే మన లైఫ్ టైం మొత్తంలో ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, ట్రాన్స్ఫర్కి కావాల్సిన ఎలిజిబిలిటీ, ఆ పోలీస్ వెరిఫికేషన్లు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి మనం బిఫోర్ అప్లై చేసే ముందు. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మనకు రూల్ 3 రిజల్ట్స్ అనేవి ఈరోజు ఈవినింగ్కి వచ్చేస్తాయి. సో జాగ్రత్తగా ఉండి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఓన్లీ ట్రాన్స్ఫర్స్ కోసం కొంతమంది అడుగుతున్నారని త్వరగా చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఉంటాను. బాయ్.